మీనాక్షి ఆగరా. ఏమిట్రా అక్కడ జరిగిందంతా? ఏం లేదు పెద్దత్తయ్య. ఒకవేళ నేను సడన్ గా చనిపోతే ఏం చేస్తారు అని అడిగాను. వాడు కాబట్టి చెయ్యెత్తాపాడు. అదే నేనైతేనా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినందుకు చెంప పగలగొట్టేదాన్ని. అంటే ఏంటి? అది ఎదురుగా ఉంటే తప్ప బూతులు రావు అంటావు, అంతేనా? అవును బాబాయ్. జస్ట్ 1 minute. ఎవడ్రా ఈ టైంలో మ్యూజిక్ కొడుతుంది? నీ జెండా నీకోసం తెచ్చా కలకండా. ఎన్న పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండా. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండా. అయిపోయి దేవుడా చూపించు దీనెల్లో ఎక్కడా ఎక్కడా. ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా, చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక. ఎవ్వరికి దొరకం. ఈడొస్తే వేడెక్కే డ్రీమ్స్ అన్ని సహజం. చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం. నా పైటే పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండా. నువ్వేమో ఏంటి బాబాయ్ నువ్వేంటి ఈ వేషం ఏంటి? నాట్ బాబాయ్, ఇట్స్ మీ గౌతమి. సడన్ గా ఈ వేషం ఏంటి బాబాయ్? అది ఎదురుగా లేకపోతే తిట్లు రావట్లేదన్నావుగా, ఇప్పుడు ఎదురుగా ఉంది. ఏం తిడతావో, ఏ రేంజ్ లో తిడతావో నీ ఇష్టం, తిట్టు. ఇంకో పెగ్గేసుకో, వెయ్యి. ఫోర్స్ వస్తుంది, వెయ్యి. నేను ఒక పెగ్గేస్తా. నువ్వు తిట్టే తిట్లు తట్టుకోవాలిగా. కానీ యాక్షన్. ఆపురా అబ్బాయి, నీ జిమ్మడిపోను, నీ చేతులు పడిపోనట్టు ఇవేం తిట్టురా? కొడితే గూబ పగిలిపోయినట్టు, తిడితే నష్టాలకి ఎక్కినట్టుగా ఉండాలిరా తిట్లు. కొంచెం తెలుగులో తిట్టరా అబ్బాయి. ఓకే ఇంకా కాసుకో. రెడీ, మందేసుకో. ఓకే. వస్తే చెత్త మొహం దానా, అది లేడీ గెటప్లో దెయ్యం దానా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే నన్నే మోసం చేస్తావా? సూపర్. ముసుగేసుకున్న మాయలేడీ దానా, నువ్వు ఈడియట్ స్కౌండరల్ వే, ప్రేమ విలువ తెలియని ఫూల్ వే. అవును, మేము చేసేదే మోసం. అసలు మా క్యారెక్టరే అది. అయితే ఏంటంట? ఏంటంట? తిడుతుంటే సిగ్గుతో తలదించుకోకుండా ఆవేశంతో వాయిస్ లేపుతావా? హలో క్రిష్, నీకు విషయం తెలుసా? నాకు అసలు సిగ్గే లేదు. అలాంటప్పుడు తలెందుకు దించుకుంటానమ్మా? వాయిసే కాదు, అవసరమైతే వాయిలెన్స్ కి కూడా దిగుతాం. నువ్వేం చేయగలవు? ఏం చేయగలవు? కొడతావా? చెప్పు, కొడతావా? ఇట్స్ మీ గౌతమి.
గౌతమ్ ఇక్కడ. నువ్వు గౌతమి అయితే నేను కృష్ణి. వీడేంటి ఇలా కొట్టాడు? ఓ గౌతమ్ అనుకుంటున్నాడు కదా. అయ్యో కొడితే భయపడతాను అనుకుంటున్నావేమో. భయం నా బయోడేటాలో లేదు తెలుసా? తప్పు చేసింది కాక ఇంకా భయం లేదా అని మాట్లాడతావా? నీకు నేనంటే ప్రాణం అని చెప్పి మా పెద్దమ్మ ప్రాణాలు తీయాలని చూస్తావా? నా మనసు మీద కొట్టి నన్నే పిచ్చివాడిని చేస్తావా? అబ్బో బాబు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నాడు. కొడితేనో కోరికితేనో నీకు బుద్ధి రాదే, అందుకే చంపేస్తా. ఎక్కడికే పోతున్నావు? చంపించుకోకుండా ఎక్కడికే పారిపోతున్నావు? గౌతమ్ కాదురా నీ బాబాయ్ రా. నువ్వు గౌతమేవే, నేను చంపాల్సిందే, నువ్వు చావాల్సిందే. అయ్యో అయ్యో ఇలా తప్పించుకునేది. అయ్యో థ్యాంక్స్ అమ్మా, టైంకి వచ్చి కాపాడు. మావయ్య ఈ వేషం ఏంటి, ఈ రచ్చేంటి? అబ్బాయికి మూడొచ్చిందంటేను, గౌతమ్ మీద కోపం రావాలంటేను ఏడ్చినట్టుంది. ఇలా వేషాలు వేసి గోలు చేయడానికి మీరేమైనా చిన్నపిల్లలా? మందు మీరు తాగారా లేక మిమ్మల్ని మందు తాగిందా? తాగిన మత్తులో ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? ఎదురుగా ఎవరున్నారో కూడా తెలుసుకున్నంతగా తాగారా? కొంచెం ఆగితే చంపేసి ఉండేవాళ్ళు తెలుసా? మీనాక్షి బాధ పెట్టానా బాబా నిన్ను? భయపెట్టావురా. అయ్యో సారీ బాబా. నీ ఓదార్పు తగలయ్యా. నీ జుట్టు బాగా వాసన వస్తుంది బాబా. షాంపూ పెట్టి తాళంటగా. అలాగే అబ్బాయి చేసిన ఓవరాక్షన్ చాలు, ఆపండి. మావయ్య పెద్దవాళ్ళు, మీరు కూడా ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అంటే వెళ్ళండి. సారీ బాబా. డోంట్ టచ్. మిమ్మల్ని చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను, కానీ ఎంత సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారో తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? నేను సెన్స్ లేకుండా ప్రవర్తించడం అండి టూ మచ్. నేను టూ మచ్ గా మాట్లాడడం లేదు, మీరే టూ మచ్ గా ప్రవర్తిస్తున్నారు. అరే మీ ఇష్టం వచ్చినట్టు తాగి ఇలా గోల చేయడానికి ఇంట్లో మీరొక్కరే ఉన్నారనుకుంటున్నారా? పెద్దత్తయ్య గారు వినలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వినుంటే ఏంటి పరిస్థితి? ఆ మాత్రం ఆలోచన లేదా? మనం ఆడుతున్న నాటకం, గౌతమి వ్యవహారం ఇవన్నీ ఎవరో చెప్పడం కాదు, మీ అంతటా మీరే తెలియజేసేలా ఉన్నారు. హలో, స్కూల్లో టీచర్లా క్లాస్ బిగిన్ చాలు. ఇంకా బుద్ధి, జ్ఞానం, సెన్స్, కామన్ సెన్స్ అన్నీ ఉన్నాయి, కానీ వీటన్నిటిని డామినేట్ చేసేంత బాధ కూడా ఇక్కడ ఉంది. తాగితే బాధ పోతుందా లేక తగ్గిపోతుందా? అలా అనుకుంటే నా బాధలకి నేను మీలో రోజుకు ఒక్కసారి కాదు, రోజంతా తాగుతూనే ఉండాలి. ఇలాంటి లాజికల్ నాకు కూడా బోల్డ్ అని తెలుసు, నీకంటే ఎక్కువ చెప్పగలను. కానీ ఇక్కడ ఎంత పెయిన్గా ఉందో తెలుసా? ఒకేసారి
అట్ ఏ టైం 1,00,000 సూదులతో కూర్చున్నట్టుగా ఉంది. తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని తీసేసి నయం చేసుకుంటాం, అంతేగాని దాన్ని చూసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటామా? మనసులోని బాధైనా అంతే. ఆ? ఆ? మన బాధకి కారణం ఏంటో తెలిసినప్పుడు ఆ బాధలోంచి ఎలా బయటికి రావాలో ఆలోచించాలి. ఆ చేదు జ్ఞాపకాల్ని మనసులోంచి తీసేసి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి, అంతేగాని పదే పదే వాటినే తలుచుకుంటూ బాధపడటంలో ప్రయోజనం ఏంటో చెప్పండి. గుర్తొచ్చినప్పుడు ఆనందాన్నిచ్చే జ్ఞాపకాల్ని మాత్రమే గుర్తు పెట్టుకోవాలి, బాధ పెట్టేవన్నీ మర్చిపోవాలి. మర్చిపోండి ఆ గతాన్ని, గతం తాలూకు జ్ఞాపకాల్ని అన్నింటినీ మర్చిపోండి. అప్పుడు మీరు మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండగలరు. ఆ? అవునా? నిజమా? మర్చిపోవాలా? మనసులోంచి తీసేయాలా? అదిగో ఒక మాట అడుగుతాను, సూటిగా స్ట్రైట్గా సమాధానం చెప్పు. నేనంటే నీకు చాలా చాలా ఇష్టం, భయంకరంగా లవ్ చేస్తున్నా. కానీ నువ్వు అంటే నాకు ఇష్టం లేదని నేను బోల్డ్ సార్లు బయటికి తోసేసాను. కానీ నీ మనసులోంచి నన్ను తీసేసావా? నా జ్ఞాపకాలని బయటికి తోసేసావా? చెప్పు చెప్పు, తోసేసావా? మనం ఆడుతున్న నాటకం అయిపోయాక నువ్వు ఇక్కడి నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోవాలని నీకు తెలుసు. మరి అక్కడికి వెళ్ళాక నన్ను పర్మనెంట్గా మర్చిపోగలవా? నా మీద ఇష్టాన్ని చంపుకోగలవా? అసలు నన్ను గుర్తు తెచ్చుకోకుండా ఉండగలవా? చెప్పు, ఉండగలవా? ఉండలేవు కదా, నీ వల్ల కాని పని కదా. మరి గౌతమి విషయంలో నేను కూడా అంతే. అలా తీసేలా పారడానికి ఇది కంట్లో నలుసు, చేపల ముళ్ళ కాదు, ఇష్టం, ప్రాణం. ఇక్కడ ఒకసారి ప్రేమ పుడితే చచ్చేదాకా పోదా. ఎదిగో, నువ్వు అన్నీ బాగా అర్థం చేసుకుంటావు కదా, మరి నా మనసులోని బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నా? అటు గౌతమి చేసిన మోసాన్ని తట్టుకోలేక, తన జ్ఞాపకాల నుంచి బయటికి రాలేక ఎంత నరకం అనుభవిస్తున్నాను నీకేం తెలుసు? తన పక్కన లేదన్న ఆలోచన వస్తేనే పిచ్చెక్కుతుంది. తన దూరం అయితే నా పరిస్థితి ఏంటని ఊహిస్తేనే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. తను మర్చిపోవడం, తను లేకుండా బతకడం నా వల్ల కాని పని. అయినా మర్చిపోవడానికి తను నా జ్ఞాపకం కాదు, నా జీవితం. జీవితం 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 గౌతమి.
గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా ముగిసిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా ఆకాశ గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా చెల్లెమ్మా నీ హ్యాపీనెస్ కి రీజన్ ఏంటో చెప్తే మేం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మీనాక్షి నన్ను కొట్టింది. డౌట్ లేదు స్వామి, మీనాక్షి కొట్టిన దెబ్బకి మీ చెల్లెలకి మైండ్ పోయినట్టుంది. అందుకే పిచ్చి పీక్స్కి చేరి ఇలా ప్రవర్తిస్తుంది. మీనాక్షి నన్ను కొట్టింది. మీనాక్షి నన్ను కొట్టింది. గౌతమి. మీనాక్షి నన్ను గౌతమి గౌతమి నీకేమన్నా పిచ్చి పట్టిందా? అది నిన్ను కొడితే వెళ్ళి పేక పట్టి చంపాల్సింది పోయి కొట్టింది కొట్టింది అని పాటలు పాడతావా పిచ్చిదాన్లా? అయ్యో పిచ్చన్నయ్య, నీకు అసలు మ్యాటర్ తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. మీనాక్షి నా మీద చెయ్యెత్తినప్పుడు మీనాక్షి క్రిష్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా దాని మీద చెయ్యెత్తాడు. అంటే ఏంటి, నా మీద క్రిష్ కి ఇంకా ప్రేమ ఉన్నట్టే కదా? తను పక్కన లేదన్న ఆలోచన వస్తేనే పిచ్చెక్కుతుంది. హలో బలరాం, క్రిష్ నా గురించి తలుచుకుంటూ విరహ గీతాలు పాడుకుంటూ ఉంటాడంటే ఏమన్నావు? కల అంటావా? ఇప్పటికైనా అర్థమైందా వాడికి నా మీద పిచ్చి పిచ్చిగా ప్రేమ ఉందని? ఒకేసారి ఒకే టైంలో ఈ రెండింటిని ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా ఈ రెండు గౌతమే ప్లాన్ చేసి ఉంటుంది అనిపిస్తోంది. వాడు నన్ను జస్ట్ ఇంట్లోంచి మాత్రమే పంపించాడు అంతే, కానీ వాడి గుండెల నిండా నేనే ఉన్నాను. చాలు, ఈ ఒక్క అవకాశం చాలు వాణ్ణి పిచ్చోడ్ని చేసి నా కాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి.
చేసిన ఓవర్ యాక్షన్ చాలే గాని వెళ్దాన్నాడు. ఎక్కడికి? ఇంటికి. ఎవరింటికి? ఎవరింటికేంటి, మన ఇంటికి. హ? ఆగో, నువ్వు చేసిన పనికి నీ స్థానంలో ఎవరున్నా సరే గేటు దాటాలంటేనే భయపడిపోతారు. అలాంటిది గుమ్మం దాకా వచ్చావంటే ఏంటే నీ ధైర్యం? ఆ ధైర్యం నేనే అత్తయ్య.